తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. మంత్రి కొండా సురేఖను పార్టీ నుంచి తొలగించాలని కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముక్కుమ్మడి సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి తీరుపై కొండా సురేఖ కుమార్తె సుష్మిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ లో తీవ్ర చర్చకు దారితీశాయి. పార్టీని ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేలా వ్యాఖ్యలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. కుమార్తె చేసిన వ్యాఖ్యలను కొండా సురేఖ ఖండించకపోవడంపై ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై పార్టీ అధిష్టానంతో పాటు ముఖ్యమంత్రి దృష్టికి ఫిర్యాదు చేయాలని ఎమ్మెల్యేలు నిర్ణయించారు. మరోవైపు వనపర్తి పంచాయతీ కూడా ఢిల్లీకి చేరింది. వనపర్తి మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డిపై ఎమ్మెల్యే మేఘారెడ్డి ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం కూడా హస్తం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ఒకవైపు కొండా సురేఖ వ్యవహారం, మరోవైపు వనపర్తి వివాదంతో కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు ఏ స్థాయికి చేరతాయనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, చెప్పండి, ఒకవైపు కొండా సురేఖ వ్యవహారం, మరోవైపు వనపర్తి వివాదంతో కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు ఇప్పుడు ఏ స్థాయికి చేరతాయనేది ఇప్పుడు రాజకీయంగా ఒక క్వశ్చన్ మార్క్ పడింది. అటు కొండా సుష్మిత, ఇటు కొండా సురేఖ ఈ ఎపిసోడ్ని ఎలా చూడాలి? డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అంతర్గత విభేదాలు బగ్గుమంటూనే ఉన్నాయి. ఒక పార్టీకి పెద్ద తలనొప్పిగా మారినటువంటి పరిస్థితి మాత్రం మనం చూడొచ్చు. గత కొంతకాలంగా దాదాపు 2.5 సంవత్సరాల కాలం నుంచి అసమ్మతి నేతలు విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఒకవైపు మంత్రుల మీద, ప్రభుత్వంలో ఉన్నటువంటి వివిధ శాఖలో ఉన్నటువంటి మంత్రుల మీద, ఏకంగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీదనే విమర్శలు చేయడం పార్టీలో తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి మాత్రం మనం చూడొచ్చు. ప్రస్తుతము కొండా సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా మాత్రం కొంత చర్చాంశం మారింది. అయితే ఈ రోజు కొండా సురేఖని బర్తరఫ్ చేయాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు, ఉమ్మడి నల్గొండ కావచ్చు, మహబూబ్నగర్ కావచ్చు, మిగిలినటువంటి వరంగల్ కావచ్చు, ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మొత్తం దాదాపు 20 మంది సమావేశం నిర్వహించి ముక్కుమ్మడిగా వారందరూ కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మరోవైపు పార్టీని, ముఖ్యమంత్రిని అస్థిరపరిచే విధంగా బదనాం చేసే దిశగా ఎవరైతే మాట్లాడతారో వారిని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. మరోవైపు మంత్రి హోదాలో ఉన్నట్టు, ఒక క్యాబినెట్ హోదాలో ఉన్నటువంటి మంత్రి కొండా సురేఖ తన కూతురు ఈ రకంగా ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగంగా క్షమాపణ చెప్పడం కాకుండా మరోవైపు ఆమె మంత్రి పదవిని కూడా బర్తరాఫ్ చేసే దిశగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఈరోజు ఎమ్మెల్యేలందరూ కూడా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ కూడా ఈరోజు ముక్కుమ్మడిగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మరి దీనిపై అధిష్టానానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా ఫిర్యాదు చేస్తాం. ఎందుకంటే ఇప్పటికే విదేశీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ కి నెల 23వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసిన తర్వాత అన్ని విషయాలు కూడా కులంకషంగా వివరిస్తాం. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి మాటలు ఎవరైతే మాట్లాడుతున్నారో, పార్టీని బదనాం చేసే దిశగా కావచ్చు, ప్రభుత్వాన్ని అస్థిరపరిచే విధంగా బీఆర్ఎస్ తో, బీజేపీతో కుమ్మక్కై ఇలాంటి మాటలు మాట్లాడుతున్న వారిని ఎట్టి పరిస్థితుల్లో పార్టీలో ఉండడానికి వీలేది కాకుండా పరవైపు ఆ హోదాలో, క్యాబినెట్ హోదాలో కూడా ఉండడానికి వీలేదంటూ కూడా ఈ రోజు ఎమ్మెల్యేలందరూ కూడా ముఖమ్మడిగా ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన పరిస్థితి మాత్రం మనం చూడొచ్చు. ఇప్పటికే మరి దీనికి సంబంధించిన విషయంలో గతంలో రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు, ఇటీవల కాలంలో వనపర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డి మాట్లాడారు, ఆ తర్వాత కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత పటేల్ కూడా మాట్లాడింది. కాబట్టి మరి వారిపై, గతంలో మాట్లాడినట్టు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇప్పుడు కొండా సురేఖని టార్గెట్ చేసి, ఇప్పటికే కొండా సురేఖ తన కూతురు వ్యక్తిగత అభిప్రాయం మాట్లాడింది, తన కూతురుకు సంబంధం లేదు, ఒకవేళ మాట్లాడి ఉంటే దాన్ని పార్టీ పరంగా దానికి రుద్దే ప్రయత్నం తనకు చేయడానికి వీల్లేదు, ఇదంతా కూడా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఈ యొక్క షోకాజ్ నోటీసులు ఉన్నాయంటూ కూడా కొండా సురేఖ నిన్న రిప్లైలో చాలా స్పష్టంగా అనేక అంశాలు కూడా పొందుపరిచింది. మరి ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ కావచ్చు, క్రమశిక్షణ కమిటీ ఎట్లాగో
కేవలం నోటీసులు ఇస్తుంది, వివరణ కోరుతుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆమెని కనుక సస్పెండ్ చేయాలంటే, ఆమె మంత్రి పదవి నుంచి తొలగించాలంటే అధిష్టానమే తుది నిర్ణయం కాబట్టి మరి ఇప్పుడు అధిష్టానం ఏ రకంగా నిర్ణయం తీసుకుంటుంది? ఎందుకంటే ఇప్పటికే అటు వనపర్తి పంచాయతీ ఢిల్లీకి చేరింది. ఇప్పటికే ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఇప్పటికే మెగారెడ్డి అటు వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి కూడా కంప్లీట్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ విషయంలో మరి కాంగ్రెస్ అధిష్టానం ఏ రకంగా చర్యలు తీసుకుంటుంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 23వ తేదీన అమెరికా పర్యటన ముగించుకొని మరి హైదరాబాద్ వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఎలాంటి ఈ విషయంలో ముఖ్యమంత్రి కొండా సురేఖని నిజంగా బర్తరఫ్ చేయాలనుకుంటారా? ఎందుకంటే ఒక మంత్రిగా ఉన్నది, ఒక బీసీ మహిళా మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ ఉమ్మడి వరంగల్ జిల్లాలో అంతో పట్టున్నటువంటి కొండా సురేఖను ఈ సమయంలో మరి మంత్రి పదవి నుంచి తొలగిస్తే మరి పార్టీ ఏ రకంగా ముందుకు వెళ్తుంది, ఏ రకంగా అధిష్టానం నిర్ణయం తీసుకున్నది మాత్రం కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఒక హాట్ టాపిక్ గా మారింది. చూడాలి మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తుది నిర్ణయం అధిష్టానం తీసుకుంటుంది కాబట్టి మరి అధిష్టానం మరి అటు కొండా సురేఖ సోనియా గాంధీకి చాలా అత్యంత దగ్గరగా ఉంటుంది కాబట్టి అలాంటి సోనియా గాంధీ దగ్గర ఉన్నటువంటి కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగిస్తే మరి బీసీలంతా ఒక తాటి మీదకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఒకవైపు పచ్చ కాంగ్రెస్ వర్సెస్ పాత కాంగ్రెస్ వ్యవహారం నడుస్తున్న నేపథ్యంలో మరోవైపు ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు ఒక సంబంధించిన విషయం ఉంటే మరోవైపు ఓసీలకు ఒక సంబంధించిన సామాజిక వర్గానికి విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి కొండా సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తే రాజకీయ సమీకరణాలు బాగా చేంజ్ అయ్యే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుందని చెప్పవచ్చు. అధిష్టానం తుదిని ఫైనల్ గా ఏ నిర్ణయం తీసుకుంటారని మాత్రం రాష్ట్ర కాంగ్రెస్ వర్గంలో తీవ్ర ఆసక్తి అయితే మారిందని చెప్పవచ్చు. సునీల్, ఇక్కడ క్వశ్చన్, జీవన్ రెడ్డి విషయానికి వస్తే జీవన్ రెడ్డి రాజీనామా చేసి ఒక 1 year కూడా కావట్లేదు. మరోవైపు వనపర్తి పంచాయతీ ఇష్యూ కూడా ఢిల్లీ వరకు చేరింది. వనపర్తి మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డిపై ఎమ్మెల్యే మేకారెడ్డి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఒక విధంగా చూసుకున్నట్లయితే హస్తం పార్టీ ఒక హాట్ టాపిక్గా మారినట్లుగా తెలుస్తోంది. మరి ఇటు చిన్నారెడ్డి వర్సెస్ మేకారెడ్డి ఎలా చూడాలి అంటారు దీన్ని? ఇప్పటికే చిన్నారెడ్డి విషయంపై కూడా అధిష్టానానికి ఈ రోజు మెగారెడ్డి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఖచ్చితంగా పార్టీని అదేవిధంగా బదనాం చేసే దిశగా మాట్లాడినటువంటి చిన్నారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ కూడా ఈ రోజు మెగారెడ్డి అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఆడియోలు, వీడియోలు, పేపర్లో, టీవీలో వచ్చినటువంటి కథనాలన్నీ కూడా అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. అయితే ఇప్పటికే వైపు మెగారెడ్డి వర్సెస్ చిన్నారెడ్డి వైపు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కొనసాగుతుంది. మరోవైపు ఇదే ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి కొండా సురేఖ వర్సెస్ కడియం శ్రీహరి వివాదం కొనసాగింది. ఆ తర్వాత ఉమ్మడి నల్గొండ జిల్లాలో మందుల సామల్, తుమ్మతుర్తి ఎమ్మెల్యే మందుల సామర్ వర్సెస్ కోమటిరెడ్డి బ్రదర్స్ అన్నట్లు కూడా కొనసాగింది. అటు ఆదిలాబాద్ లో ప్రేమ్ సాగర్ కొంతమంది అక్కడ నేతల మధ్య వివేక్ అన్నట్టు కూడా కొనసాగింది. ఇలాంటి వివాదాలు తరచూ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూనే ఉన్నాయి. అయినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఏ క్షణంలో కూడా వీరిపై అంటే ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇలాంటి వ్యాఖ్యలు ప్రతినిత్యం కూడా చోటు చేసుకున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. అయితే ఇప్పటికైనా గతంలో తీర్మాన్ మల్లన్న చింతపండు నవీన్ గా ఎమ్మెల్సీగా చెప్తున్న నేపథ్యంలో అతను చేసిన వ్యాఖ్యలకు ఒక బీసీగా ఉన్నటువంటి వెంటనే అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లాలో అనేక సార్లు ముఖ్యమంత్రి తీరుని ప్రశ్నించాడు, మరోవైపు అధిష్టానాన్ని ప్రశ్నించాడు. తనకు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చి నెరవేర్చలేదు అని కూడా అధిష్టానం తీరుపైనే కొంత ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. అయినప్పుడు కూడా రాజగోపాల్ రెడ్డికి ఇప్పటివరకైతే ఎలాంటి నోట్స్లు ఇవ్వలేదు, ఎలాంటి వివరణ కూడా కోరలేదు. అయినప్పుడు కూడా మంత్రి కొండా సురేఖ ఇప్పటికే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. తన కూతురు చేసిన వ్యాఖ్యలకు ఎలాంటి సంబంధం లేదు, కేవలం తన కూతురు చేసిన వ్యాఖ్యలు తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. అయితే షోకాజ్ నోటీస్ ఇవ్వడం ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అంటూ కూడా మంత్రి కొండా సురేఖ ఇప్పటికే ఎక్స్ప్లెనేషన్ కమిషనర్ కమిటీకి రిప్లై కూడా ఇవ్వడం. అయినప్పుడు కూడా ఈ రోజు మంత్రులు ఉటావుటిన సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం, ఆ తర్వాత అందరు కలిసి దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు కలిసి కొండా సురేఖని బర్తరఫ్ చేయాలి, ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు కూడా చేయడానికి వీలేదు ఇక నుంచి అంటే మరి గతంలో చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తారా? గతంలో చేసిన వ్యాఖ్యలకు ఎందుకు మీరు రెస్పాండ్ కాలేదు? అప్పుడు ఎందుకు మీరు ముక్కుమ్మడిగా సమావేశాలు నిర్వహించలేదు? ఇప్పటికే 22A తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమారం ఎత్తున్నటువంటి 22A నిషేధ భూములకు సంబంధించిన వివాదానికి సంబంధించిన విషయంపై డైవర్ట్ చేయడం కోసమే ఈ యొక్క వివాదాన్ని